నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెంకట్ గారు, ఈ కంపెనీలన్నీ కూడా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంటారు కదా. మరి ఇలా రిజల్ట్స్ని అనౌన్స్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్లో నుంచి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏ విధంగా లాభాలను ఆర్జించగలరు? మంచి ప్రశ్న విష్ణు గారు. చాలామంది అంటే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడు ఫండమెంటల్గాను లేకపోతే టెక్నికల్గాను మా చార్ట్స్ మీద కానీ, అలాగే ఫండమెంటల్గా అయితే వాటి బ్యాలెన్స్ షీట్లు చదవటం కానీ, కంపెనీ రిజల్ట్స్ ఎట్లా ఇస్తున్నాయి కానీ బాగా చూస్తూ ఉంటారు అన్నమాట ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే వాళ్ళు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, అది ఏమవుతుందనే ఒక ఆతృత, భయం రెండు ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో, లేకపోతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కాకుండా కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళు ఏంటంటే ఒక చిన్న సింపుల్ లాజిక్తో ఆ స్టాక్లో మనము ఉండొచ్చా, అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే ఆ స్టాక్లో మనం ఉండొచ్చా, లేదా కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ స్టాక్లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దానికి ఒక చిన్న సింపుల్ లాజిక్తో మనం ఈరోజు చెప్పుకుందామండి ఎలా చేయొచ్చు అనేది. దీనికి పెద్దగా అంటే టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, ఫండమెంటల్ నాలెడ్జ్ అవసరం లేదు. ఫండమెంటల్ అంటే చాలామంది ఆ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రీవియస్ క్వార్టర్ కన్నా ఈ క్వార్టర్ ఎక్కువ వచ్చినాయి, అంతకుముందు క్వార్టర్ కన్నా బాగున్నాయా, అలాగే పిఈ రేషియోలు ఎట్లా ఉన్నాయి, ఈ పుట్టు పూర్వత్రాలన్నీ మొత్తం అన్నీ తిరిగేస్తారండి. అంటే బ్యాలెన్స్ షీట్లు ఎట్లా ఉన్నాయి, అప్పులు ఏమన్నా ఉన్నాయా, వీళ్ళ బిజినెస్ మోడల్ ఎట్లా ఉంది, నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. వీళ్ళతో పాటు మళ్ళీ కాంపిటేటర్ బిజినెస్, ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ఈ ఎకనామిక్స్గా కానీ ఫైనాన్షియల్గా కానీ అవగాహన ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అంటే అర్థమవుతుంది, మంచి కాన్సెప్టే ఇది. కాకపోతే ఏమీ తెలియని వాళ్ళకంటే ఈ సైడ్ కాకుండా వేరే బిజినెస్లు కానీ వేరే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవి అంత తొందరగా అర్థం కావన్నమాట, ఈ బ్యాలెన్స్ షీట్లు ఇలాంటివన్నీ. సో అందరికీ కామన్గా ప్రతి ఒక్కళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఎలా చేయొచ్చు అనేది ఈరోజు మనం చెప్పుకుందామండి. అలాగే టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఏమీ అవసరం లేకపోకుండా చాలామంది ఇన్వెస్టర్స్ కంటే 95% ఆఫ్ ఇన్వెస్టర్స్కి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండదండి. అంటే టెక్నికల్గా వాళ్ళు చూడరు, ఫండమెంటల్గా చూస్తారు కానీ టెక్నికల్గా ఎవరు చూడరండి. సో ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా, ఫండమెంటల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మనం ఈ కంపెనీలో మనం పెట్టుకోవచ్చా, ఆల్రెడీ పెట్టుకుంటే ఉంచుకోవచ్చా, ఈ రిజల్ట్స్ అప్పుడే కాదండి డివిడెండ్లు కూడా ఇస్తూ ఉంటాయి కంపెనీస్. ఆ డివిడెంట్ ఇచ్చిన టైంలో కూడా ఎలా చేయాలి మనం అనేది ఈరోజు చెప్పుకుందామండి. దీనికి వెరీ సింపుల్ అండి. మనకి ఫ్రీగా అవైలబుల్ ఉండే చార్టింగ్ సాఫ్ట్వేర్ ఉంది, tradingview.com. tradingview.com అంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను గురించి. ఈ tradingview.comలో ఏంటంటే ప్రపంచంలో ఎలాంటి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా మనం ఫ్రీగా చూడొచ్చండి. ఆ కంపెనీకి సంబంధించిన చార్ట్లు అన్ని రకాల టైం ఫ్రేమ్లో కూడా మనం ఫ్రీగా చూడొచ్చు అనమాట. సో ఆ tradingview.com ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఈ రిజల్ట్స్ ఇచ్చే కంపెనీలు ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అవుతుందండి. ఈ నెక్స్ట్ మంత్ నుంచి మొత్తం, అంటే ఆల్రెడీ వారం కొద్దిగా స్టార్ట్ అయినాయి. ప్రతిరోజు కొన్ని కంపెనీస్ ఇస్తూ ఉంటాయి రిజల్ట్స్. సో ఆ రిజల్ట్స్ ఇచ్చే కంపెనీలని మనం ఏ కంపెనీలు ఇస్తున్నాయో ప్రతి ఆదివారం ఒక 10 నిమిషాలు టైం స్పేర్ చేస్తే చాలు. కేవలం ఆదివారం పూట కూర్చోండి చాలు, ప్రతిరోజు కూర్చోకర్లా. ఆదివారం కూర్చొని అంతకుముందు వారం ఇచ్చిన కంపెనీలు ఏమేమి ఉన్నాయో ఆదివారం ఆ కంపెనీలు చార్ట్లని మనం ఓపెన్ చేసుకుంటే tradingview.comలో మనకి ఒక చిన్న లాజిక్ కూడా చెప్తానండి. దాని ప్రకారం చూసుకుంటే వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. సో tradingview.com ఓపెన్ చేసిన తర్వాత సో ఏదో కంపెనీ తీసుకుని దాన్ని వీక్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలండి. వీక్లీ అంటే ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క వీక్ అండి. అట్లా వీక్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకున్న తర్వాత ఆ చార్ట్ టైప్ని మనం హైకెనాషి క్యాండిల్స్ అని మార్చుకోవాలి. వీక్లీ టైం ఫ్రేమ్ హైకెనాషి క్యాండిల్స్, ఈ రెండు పెట్టుకోండి అంతే, ఇంకేం చేయక్కర్లా. వీక్లీ టైం ఫ్రేమ్ హైకెనాషి క్యాండిల్స్ అని పెట్టుకోండి tradingview.comలో. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఈ ఎగ్జాంపుల్లో మీకు స్క్రీన్ మీద కనపడే ఎగ్జాంపుల్లో మనం టెక్ మహీంద్రా చార్టు పెట్టామండి. ఈ టెక్ మహీంద్రా చార్టులో మనకు వీక్లీ టైం ఫ్రేమ్ హైకెనాషి క్యాండిల్స్ ఉన్నాయి. సో మీకు కింద ట్రేడింగ్ వ్యూలో చూస్తే కింద బాటంలో ఈ అని డి అని ఇట్లా రౌండ్తో చేసి ఉన్నాయి అనమాట లైన్గా. సో ట్రేడింగ్ వ్యూలో బై డిఫాల్ట్గా అట్లా వస్తుంది అనమాట. ఈ అంటే ఎర్నింగ్స్ డే అని, సో ఆర్ ఎర్నింగ్స్ వీక్ అనేది మనం వీక్లీ పెట్టుకున్నాం కాబట్టి ఎర్నింగ్స్ వీక్ అది. డి అంటే డివిడెండ్ ఇచ్చిన వీక్ అని. సో ఎప్పుడైతే మనకి ఏ క్యాండిల్ కింద అయితే ఇలా ఈ కానీ డి కానీ ఉందో కేవలం మనం ఆ క్యాండిల్నే చూడాలి. అంటే ఆ క్యాండిల్ వచ్చింది అంటే ఆ వారంలో ఆ కంపెనీ ఐదర్ రిజల్ట్స్ కానీ ఇచ్చింది లేదా డివిడెండ్ కానీ ఇచ్చింది అని అర్థం అనమాట. సో ఇక్కడ నేను కింద పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నానండి. అక్కడ దాంట్లో మీకు
ఈ దగ్గరను డి దగ్గర యారో మార్కులు కూడా పెట్టాను. సో దాన్ని బేస్ చేసుకుని పైన ఉన్న క్యాండిల్ ఎలా ఉందో ఒకసారి చూడండి. మనం ఇప్పుడు ఈ కంపెనీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ కనుక చేసి ఉంటే ఉంచుకోవాలా లేకపోతే బయటకు వచ్చేయాలా అనేది మనం ఎట్లా డిసైడ్ చేస్తామంటే, ఏదైనా క్యాండిల్ అంటే ఈ కానీ డి కానీ వచ్చినప్పుడు ఆ వారం క్యాండిల్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఉందనుకోండి, రెడ్ కలర్లో ఉంటే దాన్ని లో కింద ఇన్వెస్టర్ అయితే దాని లో కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. లో కింద స్టాప్ లాస్ పెట్టుకుని వెయిట్ చేయాలి. నెక్స్ట్ వీక్ కనుక ఆ స్టాప్ లాస్ హిట్ అయితే దానిలోంచి బయటకు వచ్చేయచ్చు. సో ఉంచుకోకర్లే ఇంకా స్టాక్ని, ఎందుకంటే మళ్ళీ కొన్నాళ్ళు అది కిందకి పడుతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ పొజిషన్ మళ్ళీ తీసుకోవచ్చు అనమాట, మళ్ళీ పైకి బలంగా వెళ్ళేది. అలా కాకుండా కొత్తగా ఎవరైనా ఇన్వెస్టర్ మళ్ళీ దాంట్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకోండి, ఎంటర్ అవ్వాలి అంటే వాళ్ళు చిన్న సింపుల్ టెక్నిక్ అండి, ఏం లేదండి. ఏదైనా క్యాండిల్ అంటే ఈ కానీ డి కానీ ఉన్నప్పుడు వచ్చే క్యాండిల్ ఓపెన్ లో రెండు సమానంగా ఉండాలన్నమాట. అంటే రెండు సమానంగా ఉండాలి. ఆ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ అయి ఉండాలి, దానికి కింద తోకలాగా ఏమి ఉండకూడదు అనమాట. ఓపెన్ లో సమానంగా ఉండి గ్రీన్ కలర్ హైకనాషి క్యాండిల్ ఉంటే ఆ క్యాండిల్ పైన అంటే హై పైన బై చేయాలండి. ఆ హై పైన బై చేస్తే ఇప్పుడు వరకు జరిగిన అన్ని రిజల్ట్స్ లో ఏదైనా వాళ్ళు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు, ఇది చార్ట్ ఉంటుంది కాబట్టి. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది టైమ్స్ ఇది సక్సెస్ అయిందండి. మంచి సక్సెస్ రేషియో ఉందండి ఇది. వాళ్ళు దాని మీద బై చేసిన తర్వాత అక్కడి నుంచి అది పైకి బాగా ట్రావెల్ అవుతుందండి. అంటే మంచి లాభాలు ఇస్తుంది అనమాట. సో వాళ్ళ లాభం ఎంత కావాలి అనేది ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు 5% తీసుకుంటారా 10% తీసుకుంటారా, బేస్డ్ అపాన్ దేర్ రిస్క్ రివార్డ్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ కొనుక్కునే విధానం అయితే ఇదండి. సో నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అందుకనే యారో మార్క్తో పాయింట్అవుట్ చేశాను చార్ట్ మీద. దయచేసి ఇది మొబైల్లో చూడటం కన్నా కూడా మీరు కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ చూడండి. పెద్ద స్క్రీన్లో చూస్తే మీకు ఏంటంటే ఇది బాగా కనపడుతుంది అన్నమాట చార్ట్ అనేది. సో నేను ఇక్కడ పాయింట్అవుట్ చేసినప్పుడు ఆ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది చూసారు కదా, దానికి కింద తోకలాగా లేదండి, కింద సమానంగా ఉంది. అంటే ఆ క్యాండిల్ అంతా కూడా పైన మాత్రమే తోక ఉంటుంది. దాన్నే ఓపెన్ లో ఈక్వల్గా ఉండే క్యాండిల్ అంటాం అనమాట. సో హైకనాషిలో ఓపెన్లో వచ్చిన క్యాండిల్ పైన మనం కొనుక్కోవాలి ఏదైతే క్యాండిల్ వస్తుందో. అది కూడా ఎర్నింగ్ డే రోజున కానీ, అంటే ఈ ఉన్న రోజున కానీ డి ఉన్న రోజున కానీ, మిగతా రోజుల్లో పట్టించుకోవద్దు. సో అంటే రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఇలా క్యాండిల్ వచ్చింది అంటే ఏంటంటే కంపెనీ రిజల్ట్స్ చాలా బాగున్నాయి, దాని పర్ఫార్మెన్స్ బాగుంది, సో దీన్ని మనం కొనుక్కుంటే మళ్ళీ బాగా వెళ్తుంది అని ఉద్దేశం అండి. లాజిక్ బిహైండ్ దిస్ ఏంటంటే అది. సో దీనికోసం మనం ఏంటంటే ఫండమెంటల్ నాలెడ్జ్ మొత్తం చూసుకోవాలి, టెక్నికల్ నాలెడ్జ్ మొత్తం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఈ ఒక్క క్యాండిల్ ఇంక్లూడ్ అయ్యి వచ్చేసినాయి. సో మీరు ఇన్ని పుస్తకాలు ఇవన్నీ చదవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా దీన్ని ఫాలో అయిపోతే మీరు ఇన్వెస్ట్మెంట్లో కూడా చక్కగా, అంటే ఏ విషయ పరిజ్ఞానం లేకపోయినా కూడా ఈజీగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎలాంటి కంపెనీలో అయినా. ఇప్పుడు నేను చూపించింది టెక్ మహీంద్రా అండి. అలా మీకు చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మన ఎన్ఎస్సీలో 1600 ఉన్నాయి, బీఎస్సీలో దగ్గర 5000 పైన ఉన్న కంపెనీలు ఉన్నాయి. సో రిజల్ట్స్ ఇచ్చే కంపెనీలు చాలా వస్తూ ఉంటాయి, ఎవ్రీ వీక్ మనకి వస్తూనే ఉంటాయి. సో మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా దాంట్లో పెట్టుకోవచ్చు అండి. స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ ఓషన్. మీరు ఎట్లా డైవర్సిఫై చేసుకుంటారు మీ క్యాపిటల్ని అనేది ఇంకా మీరు పర్సనల్గా దాన్ని ప్లాన్ చేసుకుని దాని ప్రకారం చేసుకోండి. ఈ స్ట్రాటజీ అయితే బాగా పనిచేస్తుందండి. పర్సనల్గా అంటే నేను ఇట్లాంటిదే ఫాలో అవుతాను. సో దీనికి ఏంటంటే మీరు ఫండమెంటల్గా తెలియకపోయినా కూడా చేసుకోవచ్చండి, సింపుల్గా ఉంటుంది కాబట్టి. సో అందరూ కూడా ఏంటంటే ఇలాంటి సింపుల్ టెక్నిక్స్తో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేసుకొని అందరూ కూడా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను అనౌన్స్ చేసినప్పుడు మరి ఆ రిజల్ట్స్లో నుంచి మనం ఏ విధంగా లాభాలను పొందడం నేర్చుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.